Hi comrades, this is NSSR High Court of AP and Trial Courts Advocate Nakka Shivashankar మిత్రులారా, సుప్రీంకోర్టు వారు ఒక నీట్ ఆస్పిరెంట్స్ డెత్ కేస్ అంటే సూసైడ్ కేసులో వారు కాలేజెస్కి కోచింగ్ సెంటర్స్కి అదేవిధంగా స్కూల్స్కి కూడా స్టూడెంట్స్ యొక్క మెంటల్ హెల్త్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కోచింగ్ సెంటర్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ మనకి యూనివర్సిటీస్ కూడా అంతే. మిత్రులారా, అయితే ఎందుకు మెంటల్ హెల్త్కి సంబంధించినటువంటి ఇటువంటి పరిస్థితులు వచ్చి స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు? 17 years ఓల్డ్ నీట్ ఆస్పిరెంట్స్ డెత్ కేసుకి సంబంధించి ఈ యొక్క సుప్రీంకోర్టు, మన యొక్క గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ యాక్ట్కి సంబంధించి మనకు కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆ సెక్షన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. స్టూడెంట్ యొక్క మెంటల్ హెల్త్ని ఎప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ అని ప్రొసీజరల్ గైడ్లైన్స్ అవి కూడా మనం ఫాలో అవ్వాలని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు వారు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ ఆ గైడ్లైన్స్ని సెక్యూర్ చేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఎందుకు మెంటల్ హెల్త్ గురించి మనం కేర్ తీసుకోవాలంటే, స్టూడెంట్ అనేవారు వారి యొక్క విద్యార్థి జీవితంలో ఎంతో సెన్సిటివ్గా ఉంటారు. అంటే ఎమోషన్స్ పరంగా కానీ, స్ట్రెస్ పరంగా కానీ, హోమ్లీ అట్మాస్ఫియర్ పరంగా కానీ, ఎడ్యుకేషనల్ అట్మాస్ఫియర్ ఏదైతే కాలేజ్ కావచ్చు, కోచింగ్ సెంటర్ కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీస్ కావచ్చు, అదేవిధంగా స్కూల్స్ కావచ్చు, ఇటువంటి సందర్భంలో వారి సైకాలజీని కూడా స్టడీ చేసి మనం దానికి సంబంధించి మనం ఏ విధంగా మూవ్ అవ్వాలి, ఎలా మూవ్ అవ్వాలి అని చెప్పేసి మనం వారిని ఏ విధంగా వారు ఉన్నటువంటి మెంటల్ హెల్త్ కండిషన్కి సంబంధించి ఏమైనా వారు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే కనుక వారిని ఏ విధంగా మనం బయటికి తీసుకురావాలి ఆ యొక్క ప్రాబ్లం నుంచి అని చెప్పేసి ఖచ్చితంగా స్కూల్స్, కోచింగ్ సెంటర్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్, విద్యార్థులు వారి యొక్క మెంటల్ హెల్త్ అనేది కొలాప్స్ అయిపోయి వారు స్ట్రెస్కి గురయ్యి వేరియస్ రీజన్స్, దీనికి ఒక్క కారణమని చెప్పక్కర్లేదు, వారు సూసైడ్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో వారు ఈ దేశానికి బంగారు భవిష్యత్తు లాంటి వారు విద్యార్థులంటే, వారిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మెంటల్ హెల్త్ యాక్ట్ అని కూడా మనకు ఒకటి ఉంది. సో అదేవిధంగా గతంలో ఈ ర్యాగింగ్ బారిన పడేవారు విద్యార్థులు. ర్యాగింగ్ బారిన పడి ఎంతోమంది సూసైడ్ చేసుకోవడం, ర్యాగింగ్ గురై వారు తీవ్ర మానసిక ఒత్తిడి కాకపోతే లేదా వారి మీద దాడులు జరిగి వారు చనిపోవడం, ఇలాంటివి కూడా జరిగాయి, ఇప్పటికే జరుగుతున్నాయి. ఏది ఆగలేదు. ఎందుకంటే స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ వారి మీద లేకపోవడం ఉన్నప్పటికీ కూడా అవి ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా కోర్ట్స్ వారి యొక్క డ్యూటీని వారు చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క కేసు ట్రయల్కి వచ్చేటటువంటి సమయానికి అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. బాధితుల్లో కానీ, లేదు ఎవరైతే ఈ ముఖ్యంగా బాధితులు, రకరకాల ఇంకా చాలా విషయాలు అవి మళ్ళీ డిబేట్ అవుతుంది విషయం మనం అలా వెళ్తే. సో అందుకని చెప్పేసి ఈ యొక్క ఎప్పుడైతే పనిష్మెంట్ ఉండదో, పనిష్మెంట్ రీచ్ అవ్వదో, ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉంటాడో అతనికి పనిష్మెంట్ అనేది అతను బేర్ చేయడో, ఆటోమేటిక్గా ఇలాంటి అఫెన్సెస్ని మనం అరికట్టడంలో కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఎంటైర్ సొసైటీ వస్తుంది. సో ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది ప్రొటెక్ట్ చేయడం, అది కాలేజెస్ కావచ్చు, కోచింగ్ సెంటర్స్ కావచ్చు, లేదు యూనివర్సిటీస్ కావచ్చు, లేదా స్కూల్స్ కావచ్చు, అది ఆ యొక్క యాజమాన్యాల బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత. సో దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఆ గైడ్ లైన్స్ నేను సెక్యూర్ చేసి మీకు నీట్గా నేను 1 by 1 చెప్పగా ఉండాలి, క్లియర్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. మానసిక ఆరోగ్యం, ఆ మానసిక ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అటు పేరెంట్స్ది, తల్లిదండ్రులది, అదేవిధంగా స్కూల్స్ అటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం, కోచింగ్ సెంటర్స్ అటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం, కాలేజెస్ అటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం, యూనివర్సిటీస్ అటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ ఏదైతే మన సుప్రీంకోర్టు వారు మనకు అత్యున్నత న్యాయస్థానం ఎపెక్స్ కోర్టు వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఉన్నాయో గైడ్లైన్స్ని మనం ఫాలో అయ్యి ఆ విధంగా మనం మన యొక్క విద్యార్థి లోకం యొక్క మెంటల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అనేక రీజన్స్ ఉన్నాయి. ఇది కేవలం వాళ్ళు మెంటల్ హెల్త్ బాగోక సూసైడ్లు చేసుకుంటున్నారు లేదా ఇంకోటని కాదు. ర్యాగింగ్ యాక్ట్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ కావాలి. అది ఇంప్లిమెంట్ కావడం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు కొన్ని కాలేజెస్, కొన్ని యూనివర్సిటీస్, ఉన్నత విద్యలు చదువుకునేటటువంటి యూనివర్సిటీస్లోనే ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి ముఖ్యంగానే. సో కాలేజ్ యాజమాన్యాన్ని మనం అందులో రెస్పాన్సిబుల్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కేర్ అండ్ ప్రొటెక్షన్ కూడా వారికి ఎంతో అవసరం. ఆ నెగ్లిజెన్స్ ఉంటే వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
సో ఈ రోజు ర్యాగింగ్ గురించి మనం తీసుకున్నట్లయితే ఎన్ని కాలేజెస్లో ఈ సీసీ కెమెరాస్ అనే దాన్ని వారు ఇన్స్టాల్ చేయడం జరిగింది, ఎన్ని కాలేజెస్ని మానిటర్ చేయడం జరుగుతుంది సీసీ కెమెరాస్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి, అటువంటి ఏమీ లేవు. ఇష్టానుసారంగా కొంత ఈ యొక్క గంజాయి అనేది, రకరకాల డ్రగ్స్ అనేవి అలవాటు పడిపోయి విద్యార్థులు వారి యొక్క కెరీర్ని స్పాయిల్ చేసుకోవడం కాకుండా ఈ దేశాన్నే నాశనం చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పొచ్చు. దానివల్ల ఎన్నో అఫెన్సెస్ చేస్తున్నారు వాళ్ళు. వాడి జీవితం వాడి బాడీ చేసుకుని వాడు చచ్చిపోతే బాధపడక్కర్లేదు, కానీ వాడు పక్కవాడి జీవితం పాడు చేయడం, మహిళలపై దాడులు చేయడం, ఉమెన్స్ పై దాడులు చేయడం, అదే ఉమెన్ మీద దాడులు చేయడం, యూత్ మీద యంగ్ గర్ల్స్ మీద అటాక్స్ చేయడం, ఈ రకరకాల పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా మనం పనిష్ చేయడంతో పాటు ఈ మెంటల్ హెల్త్ అనే దాన్ని ముందుగానే మనం విద్యార్థులకు ప్రొటెక్ట్ చేస్తే వారు సరైన దిశలో ప్రయాణిస్తారు అన్నది సుప్రీంకోర్టు వారి యొక్క భావం అయి ఉండొచ్చు. అదేవిధంగా గైడ్లైన్స్ కూడా నేను సెక్యూర్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో నేను అందించే ప్రయత్నం చేస్తాను. దిస్ ఈజ్ NSSR. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్.